అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 55 మంది లబ్ధిదారులకు 55,85,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 24 నెలల్లో 1,117 మంది లబ్ధిదారులకు 13,85,00,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ ప్రజలకు అందించామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారు సంబంధిత పత్రాలతో టీడీపీ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని ఆయన కోరారు. 13,80,00,000 అంటే సుమారు 14 కోట్లు. ప్రతి ఒక్క మీటింగ్లో నేను చెప్తున్నా, ఇదేం గొప్పగా చెప్పడంలే. ఈ కాలంలో పెద్ద పెద్ద హాస్పిటల్లకు పోయినప్పుడు కోటీశ్వర్లకు కూడా జేబులు బుక్కలు పడే పరిస్థితి. ఈరోజు ఒకే నియోజకవర్గానికి 14 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాదు. అంటే సగటున 20 నెలల నుంచి ఇస్తా ఉండేది. ఫస్ట్ 4 నెలలు ఇవ్వలేదు. ఇది 20 నెలల్లో 14 కోట్లు అంటే 70 లక్షల రూపాయల నెలలో మన నియోజకవర్గంలో మనం లెటర్ల మీద వచ్చినాయి. కాబట్టి ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇది ప్రభుత్వానికి మంచి ప్రోగ్రాం. ఇది గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలంటే ఎంతో రికమెండేషన్ ఉండి అది ఎప్పుడో 1 చెక్కు 2 చెక్కులు పంచి వాళ్ళు పేపర్లో టీవీలు వేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడైనా చెక్కులు పంపిణీ చూస్తే సోషల్ మీడియాలో 1 చెక్కు 2 చెక్కులు ఇచ్చి ఫోటోలు పెడతారు. మనం ఎప్పుడు 60, 70